నమస్తే అండి, వెల్కమ్ టు ఫ్రెండ్లీ కుకింగ్ తెలుగు. ఈరోజు మనం శనగపప్పు వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు దాకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ రింగ్ చేయండి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక గ్లాసు శనగపప్పు, ఒక గ్లాసు మినప్పప్పు విడివిడిగా 8 గంటల సేపు నానబెట్టుకొని వేసుకోవాలండి. 6 పచ్చిమిరపకాయలు వేసుకొని మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా గారెల పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. దీనిలో తగినంత సాల్ట్, అర చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు చెంచా గరం మసాలా పౌడర్, కొన్ని నానబెట్టిన శనగపప్పు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, కొన్ని కరివేపాకు రెమ్మలు, ఒక స్పూన్ వరిపిండి వేసుకొని కలుపుకోవాలండి. అలాగే చిటికెడు వంట సోడా కూడా వేసుకొని కలుపుకోవాలండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని తగినంత నూనె వేసుకొని నూనె మరిగిన తర్వాత ఈ మిశ్రమాన్ని వడలుగా ఒత్తుకొని వేసుకోవాలండి. వంట సోడా అనేది వేసుకోవడం వల్ల వడలు అనేవి మెత్తగా ఉంటాయండి. వరిపిండి వేసుకోవడం వల్ల వడలు అనేవి క్రిస్పీగా వస్తాయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల త్వరగా మాడిపోతాయండి, లోపల అనేది ఉడకదు. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని పక్కకు తీసుకోవాలండి. అంతే అండి, వేడి వేడి శనగపప్పు వడలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ రింగ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.